మనందరం ప్రతిరోజూ తింటాం. కానీ తినడం అనే క్రియని ఎప్పుడైనా గమనించామా? చాలా మంది భోజనం చేస్తూ ఫోన్ చూస్తారు, టీవీ చూస్తారు, లేదా త్వరగా లేచి పనికి వెళ్తారు. కానీ భోజనం అంటే కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు, అది మన శరీరానికి ఇచ్చే గౌరవం. నెమ్మదిగా తినడం వల్ల శరీరంలో ఒక అద్భుతమైన హార్మోన్ లెప్టిన్ విడుదల అవుతుంది. ఇది మన మెదడుకి ఒక సిగ్నల్ ఇస్తుంది, కడుపు నిండిపోయింది అంటే మనం ఎక్కువగా తినక ముందే ఆగిపోతాం. దాంతో అధిక భోజనం, బరువు పెరగడం, జీర్ణక్రియ సమస్యలు ఇవన్నీ దూరమవుతాయి. ఒక ఉదాహరణ తీసుకుందాం. రమేష్ అనే వ్యక్తి ఆఫీసులో ఎప్పుడూ బిజీగా ఉంటాడు. లంచ్ టైంలో కేవలం 5 నిమిషాల్లో తిని తిరిగి పనిలో పడిపోతాడు. ఇంకొక వైపు సురేష్ అదే ఆఫీసులో పనిచేస్తున్నాడు. అతను 15 నిమిషాల పాటు ప్రశాంతంగా ఒక్కో ముక్కను బాగా నములుతూ తింటాడు. రోజు చివరికి రమేష్ అలసటతో కుంగిపోతాడు, బ్లోటింగ్ అనిపిస్తుంది. కానీ సురేష్ తేలికగా, సంతృప్తిగా ఉంటాడు. ఎందుకంటే ఆహారాన్ని తినడమే కాకుండా ఆహారాన్ని గౌరవించాడు. మన తల్లిదండ్రులు ఎందుకు ఆహారం ముందు చేతులు కడుక్కోండి, శాంతిగా కూర్చోండి అని చెబుతారో తెలుసా? అది కేవలం పరిశుభ్రత కోసం కాదు, మన మనసును నిశ్శబ్దం చేయడానికి. ఎందుకంటే మనం ప్రశాంతంగా తిన్నప్పుడు ఆహారం శరీరానికి మాత్రమే కాదు, మనసుకి శాంతినిస్తుంది. భోజనం చేయడాన్ని ఓ విధిగా కాకుండా ఒక ఆరాధన సమయంగా మలుచుకోండి. ఆహారాన్ని చూస్తూ ఇది నా జీవితానికి శక్తినిస్తోందని భావించి తినండి. అప్పుడు ప్రతి భోజనం ధ్యానంలా మారుతుంది. తినడాన్ని వేగంగా చేయొద్దు, నెమ్మదిగా తినండి, ప్రతి ముక్కను ఆస్వాదించండి. ఇది కేవలం ఆరోగ్యానికి కాదు, మనశ్శాంతికి, కృతజ్ఞతకు, జీవన గౌరవానికి సంకేతం. తినడం అనే అలవాటు నెమ్మదిగా మార్చుకోండి. మీ జీవితం కూడా నెమ్మదిగా అందంగా మారుతుంది.